చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు. ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ ఒక చిన్న పిక్చర్ తీసేవాడిని. అవును. ఉమ్, బాబు తర్వాత జ్యోతి తీశాను, అడవి రాముడి తర్వాత కల్పన తీశాను. అచ్చా. ఏ అట్లా పెద్ద parallel గా సినిమాలని చిన్న సినిమాలని రెండు బ్యాలెన్స్ చేయడం మీ స్కిల్. మురళీమోహన్, జయసుధ ఇట్లా చేసుకుంటా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యాడు, కానీ వన్స్ మగధీరాను బాహుబలి అయిన తర్వాత ఇక అతని చేతుల్లో లేదు. ఇక చచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీయాల్సింది. అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి? ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా. అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవేంద్రరావు సినిమా అంటారు, పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది. అంటే హీరో పేరు ఉంటుంది తప్పని కదా నేను చెప్పేది. మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి, లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి సినిమా చూడాలి,